హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్. వేణుగోపాలరావు గారు ఎక్కిన కారు రోజా ఇంటి వైపు వెడుతోంది. సగం దూరం రాగానే వెనక సీట్లో చేరగిల పడిన కూర్చున్న ఆయన, రాము, కారు వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. డ్రైవర్ కారు స్పీడ్ తగ్గించి స్లో చేశాడు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నారాయన. కారు వెనక్కి తిరిగింది. ఇంటివైపు వస్తుండగా మళ్ళీ, రాము, ఇంటికి వద్దు, ఇటువైపు పార్కుకు పోని అన్నారు. కారు పక్కకి తిరిగి పార్కుకి అభిముఖంగా వెళ్ళసాగింది. డ్రైవర్ ముఖం గంటు పెట్టుకుని డ్రైవ్ చేయసాగాడు. చూడగా చూడగా ఈ సుస్థి మూలంగా ఆయనకి మతిపోయినట్టే ఉంది. లేకపోతే చీకటి పడిపోయిన తర్వాత ఈ చల్లగాలిలో పార్కుకి ఎందుకు? అసలే ఒంట్లో బాగుండని మనిషయ్యే. ఏదైనా తేడా చేస్తే నలుగురు బుద్ధి లేకుండా నువ్వెలా తీసుకెళ్ళావంటూ నిందిస్తారేమో. యజమాని ఆయన మాట కాదనడానికి వీల్లేదు. కారు అటు ఇటు తిప్పమనడం, ఒక మాట చెప్పి మధ్యలోనే విరమించుకుని దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ ధోరణంతా చూసిన రాము యజమాని మతిస్థిమితం తప్పినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. కారు పార్కు మధ్యకి వచ్చింది. వేణుగోపాలరావు గారు దిగి 4-5 గజాలు నడిచి అక్కడున్న పచ్చికలో కూర్చున్నారు. ఆయన ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు. బొత్తిగా కటిక చీకట్లో తడుముకుంటున్న చిన్నపిల్లాడిలా ఉంది ఆయన మనసు. ఒకసారి వెళ్ళాలనిపిస్తోంది, ఇంకొకసారి వద్దనిపిస్తోంది. ఏ వ్యక్తి ముందుకైతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి నన్ను క్షమించు సావిత్రి అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవాలనుకున్నాడో ఆ వ్యక్తి ఆ అవకాశం రానివ్వకుండానే దాటిపోయింది. ఆ పూట ఆయనకి మతిస్థిమితంగా దేని గురించి ఆలోచించలేకపోతోంది. అక్కడికి వెళ్ళగానే మాట రాక తప్పదు. దాంతో తనకి ఏ గుండె నొప్పైనా వస్తే అప్పుడెంత కష్టం. ఇలాంటి విషయాలు నిదానంగా, స్థిమితంగా బయటకు రావాలి. ఇన్ని రోజులు ఆగంగా లేంది ఈ ఒక్క రోజులో తొందర వచ్చేసిందా? ఈ విషయం రోజాకి తెలియజేసే సమయంలో తన ప్రక్కన విజయ్ ఉండాలి. అతనుంటే తనకి ధైర్యంగా అనిపిస్తుంది. 1-2 రోజుల్లో విజయ్ ఎలాగూ వచ్చేస్తాడయ్యే. అతను వచ్చిన తర్వాత అయితే బాగుంటుంది. ఇలా చెప్పడం వల్ల ఏదైనా సమస్య ఎదురైనా పర్వాలేదు. అతను ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు. అంతగా అయితే మరోసారి, ఆఖరిసారి డ్రైవర్ని పంపి అసలు ఏం జరిగిందో తెలుసుకురమ్మన్నారు. రోజాతో మాట్లాడి విషయం ఏమిటో చెప్తే గాని తిరిగి రావద్దని గట్టిగా చెప్పి పంపితే సరి. సరిగా సమాధానం చెప్పకపోతే అయ్యగారు వస్తానన్నారని చెప్పమంటే పోతుంది. ఎన్నిసార్లు ఎంత తరచి ఆలోచించినా ఆయనకి ఇదే ఉత్తమంగా అనిపించసాగింది. ఈ ఆరుబయలు, ఈ చల్లటి గాలి, నీడలు పరుచుకుంటున్న ఈ చెట్లు చూస్తుంటే ఆయనకి హాయిగా ప్రాణం కుదుటపడ్డట్టుగా ఉంది. ఆ 4 గోడల మధ్య కదలకుండా కూర్చుంటే ఉన్న మతి కూడా పోతోంది. సరైన ఆలోచనే రాదు. తను అనవసరంగా కంగారు పడడం తప్పితే ఈ 1-2 రోజుల్లో ఏముంటుంది? నిజంగా అంత ప్రాణావసరం ఏదైనా వస్తే రోజా తన దగ్గరకు రాకుండా ఉండదు. ఈ విధంగా ఆయన ఆదుర్దాపడుతున్న తన మనసును బుజ్జగించి, సమాధానపరిచి, శాంతపరుచుకున్నారు. లేచి వచ్చి కారులో కూర్చుని, రాము, నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు మళ్ళీ అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి అసలేమైందో, ఎందుకు రాలేదో అడిగిరా. సమాధానం చెప్తే కాని కదలనని ఇంటి ముందు నిలబడు, వాళ్లే చెప్తారు అన్నాడు. డ్రైవర్ ఒళ్ళు మండింది. వినయంగా అలాగే అన్నట్టు తల ఊపాడు. అయ్యగారిని ఇంటి దగ్గర దింపి రాధమ్మని తీసుకుని హాయిగా సర్కస్కి వెళ్తే సరి. ఈరోజు ఆఖరి రోజు, ఎలాగో వాళ్ళ ఇంటి ముందు కూర్చోమన్నారుగా, ఆలస్యమైందని చెప్పొచ్చు అనుకున్నాడు డ్రైవర్. ఎట్టకేలకు బయలుదేరారు వేణుగోపాలరావు గారు. మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్న రోజా వెనక నుంచి వస్తూ తీక్షణంగా అడిగింది సుందరమ్మ. ఇక్కడికే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. నాకు తెలియదమ్మా, మీ మామయ్యకి చెప్పేస్తాను, నీ ఇష్టం, సుందరమ్మ బెదిరిస్తున్నట్టుగా అంది. రోజా వెనక్కి తిరిగింది. కోపాన్ని అణుచుకుంటూ శాంత స్వరాన జవాబిచ్చింది. నేనేం చిన్నపిల్లని కాదుగా అత్తయ్య, అడుగడుగునా మీరు నాకు కాపలా కాయలేరు. మీ అందరికంటే నా మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. డిఎస్పి గారింటికి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. సుందరమ్మకి రోజాని కించపరచాలని గాని, రెచ్చగొట్టాలని గాని, బాధ పెట్టాలని గాని లేనేలేదు. ఇలా కఠినంగా ఉండకపోతే రోజా చెప్పిన మాట వినకుండా మొదటిలా ప్రవర్తిస్తుందని ఆవిడ భయం.
రోజాకి అంచుతో ఆ ముడుముళ్ళు పడే వరకు ఇలా కఠినంగా ఉండడానికి నిశ్చయించుకుంది ఆవిడ. తలుపు తెరవంగానే గుమ్మంలో నిలబడిపోయి ఎదురుగా రోజాని చూడగానే డీఎస్పీ గారి భార్య ముఖం చిట్లించింది. ఒక్కసారి ఫోన్ చేసుకోవచ్చునా? ఎంతో అణకువగా అడిగింది. ఉమ్, విసురుగా అనేసి అవతలకి వెళ్ళింది ఆవిడ. ఆ వాడలో రోజా అంటే ఎవరికీ గిట్టదు. రోజా గురించిన అనేక కథలు ఆవిడ ఆ నోట ఈ నోట వింది. రోజా 24 గంటలు కారులో తిరుగుతూ ఉంటుంది. ఎవరెవరో వచ్చిపోతుంటారని పని మనిషి ఆవిడకి ఎప్పటికప్పుడు జరిగింది జరిగినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటుంది. ఆవిడ దృష్టిలో కారులో తిరగడం తప్పని కాదు, అర్హత లేదని కాదు. పూట సరిగా గడవనట్టుండే రోజా ఈ మధ్య శుభ్రంగా కట్టుకునే బట్టలు, ఖర్చు చేసే డబ్బు చూస్తే అందరికీ అనుమానమే. రోజా లాంటి ఆడపిల్లలు చెడిపోకుండా సుఖపడలేరని ఆవిడ విశ్వాసం. చెడిపోయిన వారంటే ఆవిడకి చెడ్డ చిరాకు, చెప్పలేనంత అసహ్యం. రోజా ఫోన్ దగ్గర కూర్చుని డయల్ చేయసాగింది. ఇంత క్రితం మళ్ళీ డ్రైవరు వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత రోజాకి ఎలాగో ఉంది. కారు రావడం చూడగానే లోపలికి పరిగెత్తింది. చిన్న కాగితం మీద నేను కులాసాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి, 2 రోజులు నాకు రావడానికి వీలు కలగదు, ఇంట్లో చాలా పనుంది అని వ్రాసి బయట ఆ కాగితం తెచ్చేసరికి డ్రైవర్ లేడు, కారు లేదు. సుందరమ్మ తనే పంపేశానని సగర్వంగా చెప్పింది. 2 రోజుల నుంచి వెళ్ళకపోవడం వల్ల ఆయన ఎలా బాధపడతారో రోజాకి తెలియంది కాదు. కానీ మొన్న లావణ్య చేసిన ఆటం వల్ల అత్తయ్యకి మామయ్యకి వచ్చిన కోపం తగ్గాలంటే తను 2 రోజులు వెళ్ళకపోవడమే మంచిదనిపించింది. ఆ తర్వాత మేనమామకి ఎలాగో నచ్చజెప్పవచ్చు. ఆయన కాదనడనే నమ్మకం ఉంది. డ్రైవర్ తిరిగి వెళ్ళి రోజా లేదని చెప్పగానే ఆయనేం కంగారు పడ్డారో. అందులో డ్రైవర్ తనని చూడను కూడా చూశాడు. ఆదుర్దా పట్టలేక ఆయనే వచ్చినా రావచ్చు. రోజా ఆ కంగారుతోనే ఫోన్ చేయడానికొచ్చింది. నంబర్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ తీయటం లేదు. ఫోన్ ఈ మధ్య ఆయన మంచం ప్రక్కనేకే మార్చారు. పడుకుని ఉన్న చేయి చాస్తే అందుతుంది. ఎందుకని తీయటం లేదు? నిద్రపోతున్నారా? రోజా కొంచెం సేపు అలాగే పట్టుకుంది. లాభం లేదు. ఎవరూ తీయలేదు. రోజా ఫోన్ పెట్టేసింది. ఒకవేళ బాత్రూంలో ఉన్నారేమో. 10 నిమిషాలు ఆగి మళ్ళీ చేసింది. ఈసారి కూడా అంతే జరిగింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ ఎత్తడం లేదు. ఫోన్ పెట్టేసి రోజా బయటకొచ్చేసింది. మనసు నిండా అనేక రకాల సందేహాలు, భయాలు అల్లిబిల్లిగా చుట్టుకోసాగాయి. ఆయనకు మళ్ళీ ఏ గుండెల్లో నొప్పైనా రాలేదు కదా! ఈసారి అలాంటిది వస్తే చాలా ప్రమాదమని డాక్టర్ గట్టిగా చెప్పాడు. రోజా కళ్ళ ముందు అనేక దృశ్యాలు తిరిగాయి. ఆయనని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారేమో, ఇంట్లో ఎవరూ లేరేమో, లేకపోతే ఫోన్ ఎందుకు తీయరు? అంతే అయ్యుండాలి. ఆయన ఇంట్లో ఉంటే ఫోన్ తీయకపోవడం అంటూ ఉండదు. రోజా కళ్ళ ముందు ఆ రోజు నిర్జీవం అయిపోయిన తల్లి ముఖం కదలాడింది. మనిషికి ప్రాణం పోవడం అనేదానికి ఎంతసేపు కావాలి? నిమిషాలు చాలు. ఒక్కసారి ఆయన చూసి జరిగింది చెప్పి వస్తే సరి. ఈ కాస్తలో పోయిందేం లేదు. ఛీఛీ! ఎంత తెలివి తక్కువతనం! నిన్ననే ఈ పని చేయాల్సింది. కానీ తనకేం తెలుసు? ఈరోజు మామయ్యకి కోపం తగ్గుతుంది, మామూలుగా వెళ్ళిపోవచ్చు అనుకుంది. రోజా ఆలోచిస్తూనే వడివడిగా మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. అక్కడెక్కడా రిక్షాలు లేవు. పావుగంట నిలబడిన తర్వాత బస్సు వచ్చింది. ఫోన్ చేసుకున్నప్పుడు ఇవ్వడానికి చిల్లర లేక వెంట తెచ్చిన రూపాయి చేతిలో ఉండడంతో నిశ్చింతగా బస్సు ఎక్కేసింది. ఇది ఒక నయమే అయింది. మళ్ళీ ఇంటికెళ్ళి బయలుదేరాలంటే సుందరమ్మ పెద్ద రాద్ధాంతం చేసేది. ఇది ఫ్రెండ్స్, ఎత్తనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.